आज हम ఈరోజు మేము చేస్తున్నాం మక్కీ రోటీ సర్సోగా సాగ్. ఇప్పుడు మేము సాగ్ తుంచుతున్నాం, నేను అమ్మ కలిసి. తుంచినాక మీకు కలుస్తాం. నువ్వు చెప్పమ్మా ఏమన్నా. ఇప్పుడు మేము ఆకులు తుంచుతున్నాం. ఆకుకూరల తుంచుతున్నాం సర్సోగా సాగ్ చేసేది. ఆకుకూర తుంచేకి కొంచెం టైం పడుతుంది. చూసి ఆకుకూరలన్నీ క్లీన్ చేసుకుని బాగా నీట్గా దాని తర్వాత వాష్ చేసి ఆకులు కానీ చెడిపోయినవి ఉంటాయి. సో మేము చూసి దీనికి బాగా నీట్గా ఆకుకూర తుంచుకొని కలుస్తాం. బాయ్. తోటకూర, పాలకు, మూలి ఆకు అని చెప్పాలి. అన్ని రకాల ఆకుకూరలు వేసి ఆకులు అని చెప్పాలి. నేరాకు చీర ఇది మూలి ఆకు చూడు ఎంత బాగుంటుంది. చెప్పు, గిన్నె ముందర పెట్టుకొని చెప్పు. ఆకుకూర తుంచేసినాం గాయస్ అని. హలో ఫ్రెండ్స్, ఆకుకూర అంతా క్లీన్ చేసుకున్నాము. ఆవాలాకు, తోటకూర, మెంతి ఆకు, పాలకు, మూలి ఆకు అన్నీ కలిపి దీనికి వాష్ చేసేసి గాడ కడిగి వేసేటప్పుడు కనపడదా తీసుకోండి. వెదర్ చూడండి గాయస్ ఈరోజు ఎట్లా ఉందో. మనం ఇప్పుడు కార్గిల్లో ఉన్నాం. కార్గిల్లో అంతా మోసం చల్లగా ఉంది. వాన పడే ఛాన్స్ గాని ఉంది ఈరోజు. సో మనం ఈరోజు స్పెషల్ రెసిపీ చేస్తున్నాం. దవర్లో తీస్తాను, ఫోటో తీస్తాను. ఇవన్నీ ఇట్లా ఆకుకూరలు నీట్గా నీళ్ళలో కడిగేసుకుని అంతా మిక్సీ, మీ కారం సరిపోయేటట్టు మిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి దీనికి ఫస్ట్ ఉడికేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం రెసిపీ. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి గ్లాస్ అంతా వాటర్ పోసేసుకొని ఫస్ట్ దీనికి కుక్ చేసుకోవాలి. ఎన్ని సీట్లమ్మా? ఒక 5-6 బాగా మెత్తగా ఉడికిన తర్వాత అల్లము, వెల్లుల్లి రోట్లో వేసి కొద్దిగా బరకగా దంచుకొని తర్వాత ఏర్సి పన్నానా కదా జల్దీ. హలో ఫ్రెండ్స్, మీకు చూపించినాను కదా ముందుగానే ఆకుకూర బాయిల్ చేసేది. బాయిల్ అయిపోయింది, మిక్సీ పట్టేసినాము. తర్వాత ఇప్పుడు తర్వాత వేస్తున్నాము. ఇది వచ్చేసి ఆనియన్, టమాటా, వెల్లుల్లి, అల్లం
పేస్ట్ 1 స్పూన్, ఆయిల్ వచ్చేసి 2 స్పూన్ వేసినాను. ఇది మేము పప్పు వేసుకుంటాం కదా, గుంతగా ఉండే చెంచాతో, దాంతో 1 చెంచా వేసినాను. తర్వాత వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్, కొద్దిగా పోపు దించింది, గింజలమ్మా, పోపు దించి ఆవాలు, జీలకర్ర తడక, కొద్దిగా శనగపప్పు, ఇంకా తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 టమాటా సన్నగా తరిగి పెట్టింది, తర్వాత 2 టమాటాలు కట్ చేసినట్టుగా, టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ పెట్టిన ఆకుకూర ఇందులో వేసేది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఆకుకూర రెసిపీ. ఆకుకూర మిక్సీ పట్టిండేది వేసేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసేసి మిక్సీ జార్ వేసేసి ఇందులో సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మీకు సరిపడా చూసి వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది సర్సం సాగు.